రారాజెవ్వడు నిన్ను మించి రారాజెవ్వడు సుందరాకృతి నదివిన్ నీవే రక్షించు ఎలుగెత్తి వెన్వెంట రక్షించు సత్కారుణ్యంబుధి ఎవడయ్యా ప్రభువు ఎవడయ్యా ప్రభువు మా రాజరాజేశ్వరుడే ప్రభువు. ఆ రాజరాజేశ్వరుడే ప్రభువు కాబట్టి ఈ కీర్తనాన్ని ఈ గానాన్ని ఈ మరి నవవిధ భక్తి రసామృతం పానంలోంచి అందించేటువంటి మనకు శ్రవణం వారికి కీర్తనం ఉభయత్ర స్వామివారికి అర్పణం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో వివిధ రూపాల్లో మనము మరి శరణ్య బృందం మన ముందు సరిత అనిత వేదిక పైకి వచ్చి ఈ పిల్లలకు మీ స్వాగతాన్ని మన దేవస్థానం తరఫున ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. శ్రీమతి ఎస్ శరణ్య గారి బృందం మీకు ప్రత్యేకంగా పరిచయం చేయని అవసరం లేదు, ఎందుకంటే అంతా స్థానికంగా మీకు సుపరిచితులే. ఈ బృందం లోపల వారితో పాటుగా ఆర్ విజయశ్రీ గారు ఉన్నారు, వారికి ఈ సందర్భంగా స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే డి శ్రీదేవి గారు ఉన్నారు, శ్రీదేవి గారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే మరి శరత్ గారికి ఈ సందర్భంగా మరొకసారి ఆహ్వానాన్ని పలుకుతూ ఈ బృందం మనందరికీ శరణ్య బృందం గారి చేత చక్కని సంగీత కచేరీని విందాం. త్యాగరాజులోని రామభక్తి కీర్తనలుగా అమృతవర్షినిగా మనల్ని రాగరంజితం చేస్తూనే ఉంది నాటి నుంచి నేటి వరకు కూడా. శ్రీరామచంద్రుడి స్మరణలో త్యాగయ్య అపారమైన ఆర్తితో అద్భుతమైనటువంటి కీర్తనలు ఎన్నింటినో రచించాడు. ఆయన సాహిత్యంలోని ప్రతి పల్లవి అనుపల్లవి చరణం ఇవన్నీ చూస్తే ఒక తాదాత్మ్య రామభక్తి స్ఫురించడం అనేది మనం ప్రతి కీర్తనలో కూడా గమనిస్తాం. అందుకే రాగం భక్తి భావం మేళవించి త్యాగరాజ స్వామి నాదోపాసన చేశారు కాబట్టి ఆ కీర్తనలు అజరామరంగా ఇప్పటికి కూడా మరి ప్రతిసారి ప్రతి హృదయంలో ప్రతి తెలుగు లోగిళ్లలో ఆ మాటకొస్తే భారతదేశంలో సంగీత ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా సుపరిచితాలే. అందువలనే త్యాగయ్య గారి సాహిత్యం శ్రోతలను ఒక అలౌకిక ఆధ్యాత్మిక స్థితిలోకి తీసుకెళ్లిపోతుంది. రామరసాన్ని ఆ త్యాగయ్య తాను ఆస్వాదించడమే కాకుండా తరతరాల రామభక్తులకు ఆ కీర్తన యొక్క రుచి చూపిస్తున్నాడు. మరి అలాంటి త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు 7 దశాబ్దాలకు పైగా వేములవాడ పుణ్యక్షేత్రంలో ఈ వేదిక మీద మహామహుల్ని పరిచయం చేసి చాలా గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా నాటి నుంచి నేటి వరకు ఈ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాల నిర్వహణలో పాల్గొంచుకున్న ప్రతి ఒక్కరికి మనం చప్పట్లతో ఒకసారి అభినందనలు చెప్దామండి. చాలా గొప్ప కార్యక్రమాన్ని నాటి నుంచి నేటి వరకు కూడా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు శరణ్య గారి బృందం. అందరికీ నమస్కారం. మాకు మరొకసారి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, గురువు గారు రామేశ్వర్మ గారికి మరొకసారి ధన్యవాదాలు. మా నాన్నగారి ఆశీస్సులతో హంసధ్వని రాగం ఆది తాళం.
శక్తి సుఖతుం భక్తులకు వారిపి సిద్ధి బుద్ధి వర బలమున సంగిన సిద్ధి బుద్ధి వర బలమున సంగిన సద్గురు శ్రీ త్యాగరాజు పొగడిన సద్గురు శ్రీ త్యాగరాజు పొగడిన అభీష్ట వరద శ్రీ మహాగణపతి ఆగమ వేదాంత రహిత పతే అభీష్ట వరద శ్రీ మహాగణపతే. అందరికీ నమస్కారం. నా పేరు మామిడిపల్లి శరత్ కుమార్. నేను ఇదే దేవస్థానంలో అర్చకులుగా పనిచేస్తున్నాను. ఇంతటి మంచి అవకాశం ఇచ్చినటువంటి గురువులకు రామేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌడీ పంత్ రాగం ఆదితాళం. మేడం మీరు ఏది పడతారు అది పెట్టండి మేడం, క్లారిటీగా. అటు ఇటు పెడితే వాళ్ళు రాసుకోవాలి కదా. నా పేరు దివన గారి శ్రీదేవి. నేను చౌకి భాస్కర్ గారి కూతుర్ని. ఆల్రెడీ ఈ స్టేజ్ నాన్నగారు ఎక్కిన స్టేజ్ కాబట్టి ఒక చిన్న కోరిక ఈ లైఫ్లో ఏంటంటే అక్కడ కూర్చొని ఒక కీర్తన పాడితే చాలు ఈ జీవితానికి కంప్లీట్ అన్న ఒకటే ఒక కోరిక మీద కూర్చోవాలనే తాపత్రయం మీద కూర్చున్నాను. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక మనిషి విద్యార్థిలాగా ఉండాలని మా నాన్నగారు చెప్పేవారు. సో అదే ట్రై చేస్తున్నాం మేమందరం. నేను పాడే కీర్తన ఎంత ముద్దో ఎంత సొగసో, రాగం బిందుమాలిని ఆది తాళం. ఎంత ముద్దో ఎంత ముద్దో ఎంత సొగసో, ఎంత ముద్దో ఎంత సొగసో, ఎంత ముద్దో ఎంత సొగసో, ఎంత ముద్దో ఎంత
ఎవరి వల్ల వర్ణింపదగునే ఎంత ముదో ఎంత సొగసో ఎంత వారలైనా గాని కాంత ఎంత వారలైనా గాని కాంత ఎంత వారలైనా గాని కాంత ఎంత వారలైనా గాని కాంత చింతాగ్రాంతులైనారు ఎంత వారలైనా గాని కాంత చింతాగ్రాంతులైనారు ఎంత వారలైనా గాని కాంత చింతాగ్రాంతులైనారు ఎంత ముదో ఎంత సొగసో ఎంత ముదో ఎంత సొగసో అతమీద కనులాసకుదాసులై అతమీద కనులాసకుదాసులై అతమీద కనులాసకుదాసులై అతమీద కనులాసకుదాసులై సతభాగవత వేసులై అతమీద కనులాసకుదాసులై సతభాగవత వేసులై దుతపాల రుచి తెలియు సామ్యమే దుతపాల రుచి తెలియు సామ్యమే దుతపాల రుచి తెలియు సామ్యమే దురినూడౌ త్యాగరాజనుడు దుతపాల రుచి తెలియు సామ్యమే దురినూడౌ త్యాగరాజనుడు ఎంత ముదో ఎంత సొగసో ఎంత ముదో ఎంత సొగసో ఎవరి వల్ల వర్ణింపదగునే ఎంత ముదో ఎంత సొగసో ఎంత ముదో ఎంత Same. హలో, అందరికీ నమస్కారం. నేను రాగంపేట విజయశ్రీ లింగయ్య గారి కోడలిని. మరోసారి మాకు అవకాశం ఇచ్చిన దేవస్థానానికి అలాగే రామేశ్వర గారికి ధన్యవాదాలు. ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. నేను పాడబోయేది జాగరాయ కృతి అఠానా రాగం
ఆదితాళం బాల కనకమయ చేర. బాల కనకమయ చేల సుజన పరిపాల కనకమయ చేల సుజన పరిపాల కనకమయ చేల సుజన పరిపాల శ్రీరమ లోల విద్రుత సరజాల సుభద కరుణాలవాల ఘననీల నవ్య వనమాలికాభరణ హేలా నీదయ రాదు పరాగు చేసే వేళ కసమయము కాదు. ఏలా నీ దయ రాదు. రారా దేవాది దేవా రారా మహానుభావా రారా దేవాది దేవా రారా మహానుభావా రారా దేవాది దేవా రారా మహానుభావా రారా జీవ నేత్ర రఘువర పుత్ర రారా జీవ నేత్ర రఘువర పుత్ర ధర సుధా పూర హృదయ రమసార ధర సుధా పూర హృదయ రమసార ధర సుధా
అందరికీ నమస్కారం. నా పేరు మామిడిపల్లి శరత్ కుమార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి రామేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. దర్బార్ రాగంలోనిది యోచన కమలలోచన. యోచన కమలలోచన
సంగీత జ్ఞానము సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలది మనసా సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలది మనసా సంగీత జ్ఞానము भृङ्गिनटेश समीरज घटया भृङ्गिनटेश समीरज घटया भृङ्गिनटेश समीरज घटया मतङ्गनारदादुरु उपासिञ्चे भृङ्गिनटेश समीरज घटया मतङ्गनारदादुरु उपासिञ्चे సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలది మనసా సంగీత జ్ఞానము న్యాయము తెలుసును జగములు మాయమయమని తెలుసును న్యాయము తెలుసును జగములు మాయమయమని తెలుసును దుర్గుణ కాయ జారి షట్రిపుల జయించే దుర్గుణకాయ జారి షట్రిపుల జయించే కార్యము తెలుసును త్యాగరాజునికే కార్యము తెలుసును త్యాగరాజునికే సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలది మనసా సంగీత జ్ఞానము
తర్వాత జయంతి శ్రీరాగం దేశాది తాళం మరుగేలరా ఊరాక. మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా ఓ రాఘవా. మరుగేల చరా చర రూపా, మరుగేల చరా చర రూపా, మరుగేల చరా చర రూపా, మరుగేల చరా చర రూప, పరాత్పర సూర్య సుధా కరలోచనా, మరుగేల చరా చర రూప, పరాత్పర సూర్య సుధా కరలోచనా, మరుగేలరా ఓ రాఘవా. అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలుసుకుంటినయ్య, అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలుసుకుంటినయ్య, అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలుసుకుంటినయ్య, నిన్నే గాని మదిని ఎన్నజాల నొరుల, నిన్నే గాని మదిని ఎన్నజాల నొరుల, నిన్నే గాని మదిని ఎన్నజాల నొరుల, నన్ను బ్రోవయ్య త్యాగరాజనుత, నిన్నే గాని మదిని ఎన్నజాల నొరుల, నన్ను బ్రోవయ్య త్యాగరాజనుత, మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా ఓ రాఘవా. రాగం చారుకేసి, కీర్తన ఆడమోడిగలదే, తాళం ఆది తాళం. ఆడమోడిగలదా ఆడమోడిగలదా ఆడమోడిగలదా, రామయ్య మాటలాడమోడిగలదా,
తెలిసి చదువులన్నీ తెలిసి శంకరాంశుడై చదువులన్నీ తెలిసి శంకరాంశుడై సదయుడాశుగా సంభవుడు మ్రోగ చదువులన్నీ తెలిసి శంకరాంశుడై సదయుడాశుగా సంభవుడు మ్రోగ కదలుదమ్ముని 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 రాగం కనకాంగి శ్రీగణనాదం భజామ్యహం కీర్తన ఆదితాళం. శ్రీగణనాథం భజామ్యహం శ్రీగణనాథం భజామ్యహం శ్రీగణనాథం భజామ్యహం శ్రీగణనాథం భజామ్యహం శ్రీకరం చింతితార్థఫలదం శ్రీకరం చింతితార్థఫలదం శ్రీగణనాథం
रङ्गदोषणं रञ्जितनाटकरङ्गदोषणम् शिञ्जितवरमणिमयभूषणं रञ्जितनाटकरङ्गदोषणं शिञ्जितवरमणिमयभूषणम् आञ्जनेयावतारं सुभाषणम् आञ्जनेयावतारं सुभाषणं कुञ्जरमुखं त्यागराजभूषणम् आञ्जनेयावतारं सुभाषणं कुञ्जरमुखं त्यागराजभूषणं श्रीगणनाथं भजाम्यहम् श्रीकरं चिन्तिदारभयरं श्रीगणनाथं भजाम्यहम् श्रीगणनाथं भजाम्यहम् తర్వాత పున్నాగవరాళి రాగంలో ఆదితాళం గంధము పుయ్యరుగు. గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా అందమైన ఎదు నందనుపై అందమైన ఎదు నందనుపై కుందరదలలిరు అందగ పరిమళ బంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా కలకలమను ముఖ కళగని సొక్కుచు కలకలమను ముఖ కళగని సొక్కుచు పలుకుల నమృతములొలికే స్వామికి గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా చేలము కట్టరుగా బంగారు చేలము కట్టరుగా మాలిమితో గోపాల బాలురతో మాలిమితో గోపాల బాలురతో నాలమేసిన విశాల నయనుడికి గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా జాజులు మరి విరజాజులు దవనము జాజులు మరి విరజాజులు దవనము రాజిత త్యాగరాజ వినుతునికి గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా గంధ
గంధము పొయ్యరుగా పన్నీరు గంధము పొయ్యరుగా పన్నీరు గంధము పొయ్యరుగా. చివరిగా మధ్యమావతి రాగం ఆది తాళం నగుమోము గలవాణి. నగుమోము గలవాణి నవాలో కరుణి జగమేలు సూరుని జానకి వరుణి. నగుమోము గలవాణి నవాలో కరుణి జగమేలు సూరుని జానకి వరుణి. దేవాది దేవుని సూర్య సుందరుని శ్రీవాసు దేవుని సీతా రాఘవుని. నగుమోము గలవాని నామాను హరుని జగమేలు సూరుని జానకి వరుణి. నిర్మల కారుని నిఖిలగా హరుని ధర్మాది మోక్షంబు దయచేయు ఘనుని. నగుమోము గలవాని నామాను హరుని జగమేలు శూరుని జానకి వరుణి. బోధతో పలుమారు పూజించేనే నారాదింతు శ్రీత్యాగ రాజా సన్నుతుని. నగుమోము గలవాని నామాను హరుని జగమేలు సూరుని జానకి వరుణి. నగుమోము గలవాని నామాను హరుని. ఇంతవరకు మన వేములవాడ బృందం పిల్లలంతా కూడా చక్కగా త్యాగరాయ కృతులు ఆలాపించారు. మరి బాబు ఈ సౌండ్ ఎక్కువ పెంచారు కొద్దిగా. చక్కగా అందరూ త్యాగరాయ కృతులను ఆలపించారు. మరి అన్ని కీర్తనలు బాగా పాడారు. చారుకేశ రాగం, తర్వాత మన ఎంత ముద్దు ఎంత సొగసు నువ్వు వాడావు. మంచి బాగా పాడారు, కానీ వాటికి ఇంకా కొద్దిగా ప్రయత్నాలు చేయాలి. అది ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను.
ఎందుకంటే తాళం వేసేటప్పుడు చూసుకుంటూ ఎక్కడ మొదలు పెట్టుకోవాలి, ఎలా చేయాలి, ఎక్కడ ఆపాలి ఇవన్నీ చూసుకుంటూ సంగీతం టీచర్ దగ్గర నేర్చుకుంటానుగా వారి ద్వారానే 2 సార్లు ప్రాక్టీస్ చేస్తూ గొంతులు అందరికీ బాగున్నాయి, గొంతులు బాగున్నాయి, చక్కటి గొంతులు. మీరు కష్టపడి ఒక పద్ధతిగా నేర్చుకుంటే అందరూ పైకి వస్తారు, అందరూ బాగా పడరు, ఆ నమ్మకం ఉంది. కనుక మీ ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా సంపూర్ణ ప్రయత్నం చేయండి. సంపూర్ణ ప్రయత్నం చేస్తే మన అందరికీ తృప్తిగా ఉంటుంది. మీ గొంతులు చాలా చక్కటి గొంతులు, హైలైట్. గొంతు విషయంలో ఎక్కడ అపస్థత లేదు. తాళ ప్రకరణాలే చూసుకోవాలి, ఎక్కడ క్రియ ఎలా ఆపాలి, ఏం చేయాలి, సావధాన చిత్తలై వాటిని బాగా తాళంతోనే ప్రమాణం, కొద్దిగా ఇబ్బంది ఉంటుంది చూసుకొని ఇట్లా బట్టి వేయడం కాదు. రూపతాళం అంటే 1 2 3 4 5 6 1 2 అట్లా వేసుకుంటారు. అక్షరకాలం వేయాలి, లేదంటే మామూలుగా రెండు వరుసలు వేసుకుంటున్నా పోవాలి. అట్లా ఆ విధంగా చేస్తే బాగుంటుంది. ఆయతాళమైనా, రూపతాళమైనా, మిశ్ర చాపు, కండ చాపు, మంచి గురువులు ఉన్నారు మన దగ్గర. మేము అందరూ వచ్చినప్పుడు 2 క్లాసులు పెట్టుకుంటే పాపం అక్కడ ఏదో ఒక రోజు సాధనలు ప్రాక్టీస్ చేసుకోవడం కాదు కదా. అప్పుడు తాళ ప్రకటన చూసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అది నేను చెప్పేది. ఎంత చక్కగా పడారు. అందరికీ భగవానుడు ఆయురారోగ్యేశ్వర భోగభాగ్యాన్ని రక్షించాలని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మీరు పాడుతున్నారు, పాడేవాళ్ళు బాగా ఉండి పాడితే ఏం పర్వాలేదు, బాగా లేకుండా యుద్ధం చేస్తే నేనేం చేయలేను. కనుక ఆ యుద్ధాన్ని మానుకొని మీకు మీరే పోట్లాడుకొని మిగతా వాళ్ళకు లోకల్లో ఇబ్బంది చేయకూడదు. అది అందరూ అంతా ఒక ఐక్యంగా ఉండి కార్యక్రమాలు చేసుకోవాలి. మన ఊరు, మన గ్రామం ఇంత చక్కటి ఉత్సవాన్ని పూర్వీకులు మన కోసం అందించారు. ఆ ఫలాన్ని మనం అందరం అందుకొని మనం అందరం తినాలి. మనం పేచిపడడు, ఉన్న వాళ్ళని లేని వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళకు కూడా 2 మాటలు చెప్పి మనమే కదా అని వాళ్ళకు కూడా ఒక 2 కీర్తనలు చక్కగా చెప్పి వచ్చి పాడే ఏర్పాటు చేసుకుంటే సంతోషించే వాళ్ళలో నేను ప్రథముడిని. నేను ఇవాళ ఉంటాను, రేపు వెళ్ళిపోతాను. మీరు శాశ్వతంగా ఉండే మీ గ్రామం. ఇక్కడికి నేను 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు సుమారుగా నేను నా చేతి మీద త్యాగోత్సవాలు నడిపిస్తాను. మీ అందరికీ తెలుసు. ఎవరి మీద ఎలాంటి దురభిప్రాయాలు కానీ ఎటువంటి ఉండవు. బాగా పాడాలి. మన తండ్రుల పేరు, మన తాతల పేరు, మన వంశాన్ని పాడి ఎంత బాగా పాడే వాళ్ళ పిల్లలు అనేటువంటి ఒక కీర్తిని నేర్పుకోవాలనే కోరిక, అంతే తప్ప ఇంకేం లేదు. శృతి, పక్వం, లయ ఇవి రెండింటిని మీకు ఖచ్చితంగా ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఏ వేదిక మీకు పోయినా మీరు జెండా ఎత్తి వచ్చేస్తారు, జెండా ఊపవచ్చు. అది కొద్ది రోజులు చూడండి. మీకు ఇబ్బంది అయినప్పుడు ఇక్కడ నేను ఉంటే ఒకసారి రండి, ఏం చేయాలో చెప్తాను. మీకు పద్ధతులు, ఆ టెక్నిక్స్ తెలుసుకుంటే మీ అందరికీ మంచి భవిష్యత్తుని నేను మనసారా మరోసారి చెప్తున్నాను. ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి, మీరు ఇలా వస్తే మంచిది, ఏమి రాకుండా మీకు వస్తే చాలా కష్టంగా ఉంటుంది. త్యాగరాజ స్వామి కూడా చాలా బాధపడతాడు. అట్లా స్వామిని మనం బాధ పెట్టవద్దు. అటువంటి సంగీతం వద్దు, మంచి సంగీతమే మనం వద్దు. ఎంత మొద్దు, ఎంత సగతు, బిందు మనలో వాడే కదా. మరి దాన్ని ఆ త్యాగరాజు తెలుగు రాశాడని మన సహజంలో నిత్య జీవితంలో మనం వ్యవహరించే వ్యావహారికమే త్యాగరాజు గారు. పొడి మాటల్లో మనకు సంగీతం గారు శాంతం లేక సౌఖ్యం లేదు, ఎంత మొద్దు ఎంత సరస్సు, బంటు నుంచి కొలువు ఇవ్వు, నన్ను పాలింప నడిచి వచ్చితో నా ప్రాణనాథ. ఇలా ఎన్ని కీర్తనలు చెప్పాడు. మనసులోని మర్మం తెలుసుకో మానవ రక్షగా, ఇవన్నీ మన కోసమే. అందుకని అవిటిని గ్రహించండి. కీర్తనలు గ్రహిస్తే మీకు మిగతా అంత అర్థం అవుతుంది. ఇంకెవరు ఏది చెప్పాల్సిన పని లేదు. త్యాగరాజు సంపూర్ణంగా మీరు అవగాహన చేసుకుంటే మన నిత్య జీవితం అంతా దాంట్లోనే ఉంది. మా పిల్లలు ఇంకా బాగుపడాలి, భవిష్యత్తులో అందరూ మంచి అభివృద్ధి పొందాలని మనసారా కోరుకుంటున్నాను. పొందాలంటే ఇంట్లో కూర్చొని పాడుకొని ఏదో వస్తే కాదు, మీరు శ్రమ చేయాలి.
బాగా శ్రమ చేయాలి, కాల ప్రకటన కంపల్సరీ ఉండాలి, విద్వాంసులు ఉన్నారు, భయం ఉండాలి, కొంత అది కూడా ఉంటే తొందరగా వచ్చేస్తుంది. మీరంతా నా పిల్లలు, మావాళ్ళు అంతా బాగా పైకి రావాలి. మా రాజరాజేశ్వర స్వామి నాకు ఇక్కడ ఉద్యోగాన్ని జీవితాన్ని ఇచ్చాడు. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నారు. విన్నారా? సార్ రండి మాస్టర్ గారు. నా ఇదంతా అవసరం న్యాయం. నేను ఎక్కువగా చెప్తే మీరు అంతా భావించకండి. నేను భవిష్యత్తు గురించి, మంచి గురించి, ఈ వేదిక కాపాడబడడం గురించి చెప్తున్నాను. అంతకంటే ఇంకా ఏమీ లేదు. రైట్. నేను పెద్దవాడు, నేను నాకు ఓపిక లేదు. మీరంతా ఉండి చేయాలి. మీరే నిర్ణయించాలి చాలా అవసరం ముందు ముందు. విన్నారా? మా పని అయిపోయింది, మీరు చేయాలి. అది మాట్లాడి కూడా మీరు వాడినైనా పాడు చూపిద్దామన్నా. మీరు ఒకసారి వాడడం